విశాఖ మహానగరంలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. బెట్టింగ్లో ఓడిన నేపథ్యంలో 48 లక్షలు ఇవ్వలేదంటూ ఒత్తిళ్లు తేవడంతో ఓ కుటుంబం కమిషనర్ ఆఫ్ పోలీస్ని ఆశ్రయించింది. డబ్బులు ఇవ్వని వారి కుటుంబ సభ్యుల చిత్రాలు నగ్నంగా మార్ఫింగ్ చేసి బెట్టింగ్ నిర్వహించే గ్రూప్లో పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. బాధితులు ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులకి పెదవాల్తేరులోని ఓ అపార్ట్మెంట్లో ల్యాప్టాప్లు, ఫోన్లతో ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎల్ రవికుమార్ దొరికాడు. తర్వాత తమదైన శైలిలో ఆరా తీయగా క్రికెట్ బెట్టింగ్ మాఫియా డొంకంతా కదిలింది. కేసు తవ్వే కొద్దీ సైబర్ క్రైమ్ పోలీసులు తొలుత 80 బ్యాంకు ఖాతాల లింకులను గుర్తించి అప్పటికప్పుడు 45 లక్షల రూపాయలను సీజ్ చేశారు. ఈ ఖాతాల ద్వారా 176 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లుగా సమాచారం. ఈ కేసుతో ముడిపడిన మరో 1000 బ్యాంకు ఖాతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇవన్నీ కలిపితే క్రికెట్ బెట్టింగ్ లావాదేవీలు సుమారు 800 కోట్ల రూపాయలు దాటే అవకాశం కనిపిస్తోంది. ఇందులో నగరానికి చెందిన కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, యువతతో పాటు కొందరు మహిళల బ్యాంకు ఖాతాలున్నట్లుగా సమాచారం. వాటిలో నగదు ఫ్రీజ్ చేయాలని పోలీసులు బ్యాంకులకి ఈమెయిల్స్ ద్వారా నోటీసులు పంపుతున్నారు. విశాఖ క్రికెట్ బెట్టింగ్ మాఫియా గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పవన్, ఏదైతే విశాఖ పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాబ్జీ ఆదేశాల మేరకు కూడా క్షుణ్ణంగా పోలీసులు జరిపిన దాడిలో అయితే పూర్తిగా బెట్టింగ్ మాఫియాకి ముఠాకి చెందిన ప్రధాన బుక్కీలు ఎవరైతే ఉన్నారో కార్తీక్ అండ్ రవి, వాళ్ళ యొక్క ల్యాప్టాప్లతో సహా వాళ్ళని పూర్తిగా అక్కడ వెలికి తీసి పట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే కార్తీక్, రవి అనే వ్యక్తి అయితే దొరకలేదు. ప్రధాన బుక్కీలుగా వాళ్ళని అయితే గుర్తించారు. పెదవాల్తేరులో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి ఖాతాను చెక్ చేయగా కూడా 45 లక్షల రూపాయలు సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ లింకుల ద్వారా చూసుకుంటే సుమారు 800 కోట్ల వరకు కూడా లావాదేవీలు జరిగినట్టుగా కూడా గుర్తించారు. ఇప్పటికే 176 కోట్లకు సంబంధించి ఎవరైతే ప్రధాన బుక్కీలు ఉన్నారో ప్రధాన బుక్కీల ద్వారా చేసిన ఖాతాను చెక్ చేస్తే కూడా 176 కోట్ల దాకా ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి. దాంతో ఉన్న లింక్ ఉన్న ఈ 176 కోట్లకి ఏదైతే కొన్ని ఖాతాలు అయితే ఉన్నాయో ఆ ఖాతాలతో మరింత లింక్ ఉన్న మరికొన్ని ఖాతాలను చెక్ చేయగా కూడా సుమారు 800 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగినట్టుగా కూడా వీళ్ళకి అంచనాకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా 8 మందిని అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కార్తీక్, రవి అనే ప్రధాన బుక్కీలు తప్పించుకొని కుంభమేళ వరకు వెళ్ళిపోయారని వీళ్ళు పోలీసులు కొంత సమాచారం రాబట్టి, కుంభమేళలో కోట్ల మంది భక్తులు ఉంటారు కాబట్టి ఆ భక్తుల మధ్యలో వీళ్ళు తలదాచుకోవచ్చనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిపోయారని ఒక అంచనాకు అయితే పోలీసులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇదేమైనా దీని వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. అలాగే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులకి, రాజకీయ నాయకులకి నెలసరి మామూలు ఇస్తూ కూడా ఈ బుక్కీలు కోట్ల రూపాయల్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారని కూడా తెలియవస్తూ ఉంది. అకౌంట్ల ద్వారానే ఇన్ని కోట్లు ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంట్లలో జాకుండా నగదు లావాదేవీలు ఎన్ని కోట్లు జరుగుంటాయని కూడా వీళ్ళు ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రముఖంగా కూటమి నాయకులు ఎవరైతే జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఆయనతో ఫోటోలు దిగిన ఒక వ్యక్తి అంటే బొబ్బిల్ రవి అనే వ్యక్తి కూడా దీనిలో ప్రధాన ముద్దాయిగా ఉన్నట్టుగా కూడా అంచనాకైతే వచ్చున్నారు. పూర్తి సమాచారం అయితే పోలీసుల పూర్తి సమాచారం తీసి ఇంకా దీని వెనక ఎవరున్నారనే పని మీద కూడా ఉన్న పరిస్థితి ఉంది. విశాఖ కేంద్రంగా అంతర్జాతీయంగా కూడా బుక్కీలు మెయింటైన్ చేస్తూ క్రికెట్ బుక్కీలు చేస్తున్న మాఫియా గుర్తు అయితే రట్టు చేసిన పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.